ఏమిటి పెద్దన్నయ్య, ఏం తయారు చేశావు? అరే మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? త్వరగా స్టాప్ బటన్ నొక్కు, త్వరగా నొక్కు. నొక్కుతాను కానీ ఎంతగా బటన్ ఎక్కడుంది? అక్కడ ఒకే ఒక ఎర్ర బటన్ ఉంటుంది, అది నొక్కు. ఏంటి మోటు నువ్వు చేసిన పని? అరే భగవంతుడా, నువ్వు ఈ మోటు లాంటి వ్యక్తిని అసలు ఎందుకు సృష్టించావు? లగాయితో మా తలరాతి ఎందుకు ఇలా ఏడ్చింది? స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఓట్టు. ఆగండి. ఎస్కేప్. దీన్ని కంప్యూటర్ గేమ్ అంటారు. మనం అందరం ఎవరి సీట్లలో వాళ్ళు కదలకుండా కూర్చుని అందరూ ఒకేసారి ఈ రిమోట్ సహాయంతో ఆడుకోవచ్చు. అరే, నేను ఇంతవరకు ఒక్క గేమే తయారు చేశాను. ప్రస్తుతానికి ఇదే ఆడదాం, ఏమంటారు? వెల్కమ్ టు అడ్వెంచర్స్ ఆఫ్ కంప్యూటర్ డాన్. ముగింపు పూర్తయ్యే వరకు ఈ ఆటలోంచి ఎవరు తప్పించుకోలేరు. ఈ గొంతు ఎక్కడి నుంచి వచ్చింది? నేను తయారు చేసిన గేమ్ ఇది కాదే. నేను వెళ్ళి వేడివేడిగా సమోసాలు తీసుకొస్తాను. సమోసాలు తింటూ ఈ గేమ్ ఆడుకుందాం. ఈ గేమ్ లోంచి ఎవరు బయటపడలేరని చెప్పాను కదా. చూస్తుంటే డాక్టర్ జట్కా ఏదో కొత్త మిషన్ తయారు చేసినట్టున్నాడు. ఇప్పుడు ఈయన దగ్గర దొంగతనం చేస్తే డబ్బులే డబ్బులు. ఇలా చూడు, కంప్యూటర్ గేము. మేము మాకిష్టం వచ్చినప్పుడు ఆడుకుంటాం, మాకిష్టం లేనప్పుడు మానేస్తాం. అడగటానికి నువ్వెవరు? అలా జరిగే అవకాశమే లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆట ఆడాల్సిందే. మనుషులు ఈ రిమోట్ లోకి ఎలా వెళ్ళగలుగుతారు? దిస్ ఈజ్ ఇంపాసిబుల్. ఎక్కడికి వెళ్ళాడు? అయ్యమ్మా, నేను చూసేది కల కాదు కదా. జాన్ నుంచి తప్పించుకోవడం కోసం ఇంత చిన్న రిమోట్ లోకి ఎలా దూరాడు? అయ్యమ్మా, డాక్టర్ జట్కా, నీ పనికి మాలిన ప్రయోగాలకి మమ్మల్ని బలి చేసేసావా? నేను అసలు నీ వల్లే ఇక్కడ ఇరుక్కున్నాను. నీకు తెలియకుండా ఏదో బటన్ నొక్కటం వల్లే ఇదంతా జరిగింది. నన్ను క్షమించు పెద్దన్నయ్య. వద్దు వద్దు కొట్టకు. వెల్కమ్ టు అడ్వెంచర్స్ ఆఫ్. వద్దు కొట్టకు. ఇప్పుడు మీ ఆట ప్రారంభం కాబోతోంది. ఈ గేమ్ లో 2 లెవెల్స్ ఉంటాయి. ముందుగా ఈ 2 లెవెల్స్ ఎవరు దాడతారో వాళ్ళే బయటపడతారు. మిగతా వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు, నా దగ్గరే ఉంటారు. అయితే మొదటి లెవెల్ చూడండి. మీ ఎదురుగా క్లౌడ్ ప్లేన్స్ ఉన్నాయి కదా, వెళ్ళి వాటి మీద కూర్చోండి. అడ్డంకులు ఎదుర్కొంటూ వాటి మీద 1 కిలోమీటర్ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో 2 ప్రమాదాలు ఉన్నాయి. మొదటిది బాంబుల వర్షం కురుస్తుంది. ఎవరి ప్లేన్ లో బాంబులు పడతాయో వాళ్ళను రాక్షస చేపలు మింగేస్తాయి. ఆ చేపల నుంచి తప్పించుకోవాలంటే బాంబుల నుంచి తప్పించుకోవాలి. ఇప్పుడు ఈ అడ్వెంచర్ ప్రారంభిద్దాం. దీన్ని నడపడం చాలా ఈజీ. అంత ఈజీగా ఉంటే ఈ ఆటలో ఇలాంటి లెవెల్ ఉండేదే కాదు. కాస్త జాగ్రత్తగా చూసి నడుపు మోటు. మోటు పైనుండి బాంబులు పడుతున్నాయి, జాగ్రత్తగా పదా. పైవాడా, ఒకే ఒక్కసారి కాపాడు. ఇంకెప్పుడు జట్కా ల్యాబ్ లోకి వెళ్ళని నీ మీద కొట్టేస్తున్నారు. కాపాడండి. మోటు నన్ను కాపాడు. మోటు కాపాడు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒక ఐడియా వేయి.
ఐడియా సజ్జి, నువ్వు త్వరగా నా దాంట్లోకి వచ్చేయి. థ్యాంక్ యూ మోటు, నువ్వు మళ్ళీ త్వరగా దూకేసేయి. దూకమన్నది నీళ్లలో కాదు. అరే దూకమని చెప్పావు కానీ ఎక్కడ దూకాలో చెప్పలేదుగా, అందుకే దూకేశాను. అరే మోటు, నేను నిన్ను దూకమని చెప్పింది నీ క్లౌడ్ రైడ్ మీదకి. అయ్యా, నీకు పట్టుకోవడానికి ఆ చోటే దొరికిందా, ఇంకెక్కడ దొరకలేదా? అయ్యో. ఏయ్ ఎల్లు, నా దగ్గర రాకు, ఎలమంటుంటే. వెరీ గుడ్. ఇప్పుడు మీరందరూ 2వ లెవెల్కి వచ్చారు. ఈ లెవెల్లో మీరు సర్ఫింగ్ చేయాలి. ఏమిటి, నేల మీద సర్ఫింగ్ చేయాలా? ఇక్కడెక్కడ నీళ్లు లేవు కదా. దిగులు పడకండి, దారిలో చాలా పాఠాలు ఉన్నాయి. అందులో మీ సర్ఫ్ బోట్ దేనిలా గుర్తుకుంటే ముక్కలవుతుంది. అప్పుడు మీ కథ ముగిసిపోతుంది. బతికి బయటపడే అవకాశం లేదు. అవకాశం ఉంది. పైనుంచి ఫ్లయింగ్ డ్రాగన్స్ బంగారు గుడ్లు పడేస్తాయి. మీరు ఎన్ని గుడ్లు పట్టుకుంటే అన్ని లైఫ్ లైన్లు అంతాయి. పోటీలో ఎవరు ముందొస్తారో వాళ్లే బయటపడతారు, మిగతా వాళ్ళు ఇక్కడే బందీలు అవుతారు. లెట్స్ స్టార్ట్ ద గేమ్. పొదలు కాళ్ళు దీనికి అతుక్కుపోయాయి. పొదలు గేమ్ మధ్యలో మీరు కిందకు దిక్కకుండా ఉండడానికే అలా అతుక్కుపోయింది. మీరందరూ వెనకుండిపోయారు, నేను ఒక్కడే ముందుకు వెళ్తున్నాను. పులిపులి నగరం వెళ్ళిన తర్వాత మీ అందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తాను. పొదలు, నాకిప్పుడు సమోసాలు తినాలనిపిస్తుంది. ఎక్కడ దొరుకుతాయో త్వరగా చెప్పు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. మోటు, నీ ఆకలి బాధ తీరేది కాదు గాని ముందు సర్ఫింగ్ మీద దృష్టి పెట్టు. అదిగో పైకి చూడు, గోల్డెన్ ఎగ్స్ పడుతున్నాయి. త్వరగా క్యాచ్ పట్టు. నా కడుపు నింపుకోవడానికి ఆ గుడ్లతో ఆమ్లెట్ వేసుకోవచ్చా? ఇప్పుడు ఆమ్లెట్ అవ్వబోయేది గుడ్లు కాదు, నువ్వే. త్వరగా ఎన్ని వీలైతే అన్ని గుడ్లు పట్టుకో. సూపరో సూపర్. ఎగ్గలో ఉన్నది ఆమ్లెట్లు వేసుకోవటానికే కదా. నీ కక్కుర్తి తగలయ్యా. గుడ్లు తినే ఆలోచన పక్కన పెట్టి ముందు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. అయ్యమ్మా, లగైతో నాకు ఒక లైఫ్ లైన్ దొరికేసింది. ఇప్పుడే నువ్వు ఆ లైఫ్ లైన్ ఉపయోగించుకోకు, పత్తులు వద్దని చెప్పాడు. పొదలు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా చెప్పు, ఈ గుడ్డు తినొద్దని నన్ను ఎందుకు ఆపుతున్నావు? నేను ఒక ఐడియా చెబుతాను వినండి. డాక్టర్ జట్కా, మీరు కనుక ఫస్ట్ వస్తే ముందుగా మీరు బయటకు వెళ్లి ఆ కంప్యూటర్ ను బాగు చేసి మమ్మల్ని అందరినీ ఈ ప్రమాదం నుంచి బయటపడేయగలరా? పత్తులు నా స్నేహితుడా, నేను బయటకు వెళ్తే మీ అందరినీ కాపాడగలను, కానీ ఈ సర్ఫింగ్ లో మాత్రం నేను ఫస్ట్ రాలేను. మీరు ఫస్ట్ వచ్చేలా మేము చేస్తాం. మేమందరం మెల్లగా సర్ఫింగ్ చేస్తాం. ముందుగా మీరు వెళ్ళిపోండి, అప్పుడు మీరే ఫస్ట్. అయితే ఆ జాన్ ఏం చేస్తారు? అతను మనందరికంటే ముందెళ్ళిపోతున్నాడు. బాయ్ బాయ్, నేనే ఫస్ట్ వచ్చేస్తున్నాను. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. బాయ్ బాయ్. ఎవరైనా హెల్ప్ హెల్ప్. నేను 3వసారి ఢీకుంటే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. మరేం పర్వాలేదు, నువ్వు మా దగ్గరికి రా. నా చేతిలో గుడ్డు ఉంది, తీసుకో. నువ్విప్పుడు స్లోగా సర్ఫింగ్ చేయి. అప్పుడు డాక్టర్ జట్కా ఫస్ట్ వస్తారు. ఆయన బయటకు వెళ్లి మనల్ని అందరినీ కాపాడతారు. జాన్ ఎప్పుడు ఫస్టే ఉండాలి. నీ దయాభిక్ష నాకేమి అవసరం లేదు. నేను ఓటమిని ఒప్పుకోను. బాయ్ బాయ్. ఆగేసా. అన్నయ్య, గుడ్డు తీసుకో. మర్యాదగా చేతులు. ఇదంతా చీటింగ్. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. కాస్త ఆగితే మనందరం బయటికి వెళ్ళిపోతాం. ఒకరిని వదిలి ఒకళ్ళు వెళ్ళకూడదు, అర్థం చేసుకో. ఒక్కసారి ఆలోచించు. నువ్వు దొంగతనానికి వెళ్ళినప్పుడు నీ వెనకెవరూ తరవడానికి లేరనుకో, అప్పుడు నీకు ఎంత బోరుగా ఉంటుంది. ఏమంటావ్? నిజమే, ఈ మాట కూడా నిజమే. ఎవరూ లేకపోతే లైఫ్ బోరు కొట్టేస్తుంది. నీ మీద నమ్మకంతో చెయ్యి వదిలేస్తున్నాను.
నమ్మి అనవసరంగా మోసపోయావు. నేనే ఫస్ట్ రావాలి. డాక్టర్ జట్కా మీ వెనకాలే జాన్ వస్తున్నాడు, వేగంగా వెళ్ళండి. నేనే ముందెళ్ళాలి. ఈ స్నేహితుడు గెలిచి వెళ్ళిపోయాడు, కానీ ఇక్కడి నుంచి మీరందరూ నా బందీలు. వద్దు, అలా చేయకు, దయచేసి అలా చేయకు. నేను మీ వాళ్ళందరినీ వదిలేస్తాను. పురిపురి నగరానికి మీ అందరికీ స్వాగతం చెప్తున్నాను. పెద్దన్నయ్య నువ్వు సూపర్ మమ్మల్ని కాపాడేశావు. నా కడుపులో డ్రాగన్స్ పరిగెడుతున్నాయి, వెంటనే ఆమ్లెట్ వేసుకోవాలి.